అస్మద్గురుభ్యో నమః. మనము శ్రీల ప్రభుపాదుల వారి గురువుగారైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూరు వారి దుష్ట మనస అనే కీర్తనలో ముఖ్యమైన చరణాలు, వాటి యొక్క బాగా అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుష్ట మన తుమి కిసేరా వైష్ణవ ప్రతిష్ఠార తరే నిర్జనేర ఘరే తవ హరినామ కేవల కైతవ అనేది ఈ దుష్టమనస కీర్తనలోని మొదటి వాక్యం. ఈ కీర్తన నిజానికి కపటులైన వైష్ణవులను ఉద్దేశించి వ్రాయబడినది. శ్రీల ఠాకూరులు తమ మనస్సునే సంబోధిస్తూ దీనిని వ్రాశారు. ఆయన నేరుగా మనస్సునే సంబోధిస్తూ, ఓ మనసా, నీవు ఎటువంటి వైష్ణవుడివి? ఏకాంతంలో ఎవరు లేని చోట నీవు చేస్తున్న హరినామ జప ప్రదర్శన కేవలము లోక ప్రతిష్టను పొందడానికేగా. అది కేవలం కైతవ ధర్మమే కానీ నిజమైన యుగధర్మము కాదు. ఈ పల్లవిలో మనస్సు దుష్టమైనదిగా సంబోధించబడినది. దుష్టమైనది ఎప్పుడు చెడును కలిగించాలనే ఆలోచిస్తుంది, ప్రయత్నిస్తుంది, సంకల్పిస్తుంది. మనస్సు దుష్టమైనదనే మాట ఇక్కడ హెచ్చరికగా చెప్పబడుతుంది. అది మనకు కృష్ణ ప్రేమ సంప్రాప్తించకుండా అడ్డుకుంటుంది. గురూపదేశాన్ని పాటించడంలో ఉపేక్షను కలిగిస్తుంది. లోక ప్రతిష్టకై మనలను ప్రాకులాడేటట్లు చేస్తుంది. జడేరా ప్రతిష్ట సూకరేరా విష్ణ జానో నాహి తాహ మాయారా వైభవ కనక కామిని దివస యామిని భావ్యా కీ కాజా అనిత్యసే సభ అనేది ఈ దుష్టమనస కీర్తనలోని మొదటి చరణము. ఏ లోక ప్రతిష్ట కోసమైతే మనస్సు ఏకాంతంలో హరినామం చేస్తూ కపట ప్రదర్శన చేస్తూ ఉన్నదో, నిజానికి అది పంది పెంటతో సమానము. పంది అంటేనే ఎవరికైనా అసహ్యము, ఎందుకంటే అది మలము తింటుంది. అటువంటి పంది వేసే పెంట ఇంకెంత హీనమైనదో మనం ఊహించుకోవచ్చు. లోక ప్రతిష్ట అచ్చము పంది పెంటే అయినా మనోహరంగా ఉంటున్నదంటే అదంతా మాయ యొక్క ప్రభావమే. ఈ విషయం నీకు తెలియదా అని శ్రీల ఠాకూరులు సత్యదర్శనం చేయిస్తున్నారు. కాంతా కనకాలను అనుభవించాలని రేయింబవులు నీవు చేస్తున్న ఆలోచనలకు విలువ ఏమి ఉన్నది? అవన్నీ కేవలం తాత్కాలికమే సుమా. దుష్ట మనస్సు శుద్ధాత్మకు శత్రువే. అది విశుద్ధాత్మ కృష్ణ సేవలో నిలవకుండా చేస్తుంది. కృష్ణ ప్రేమ లభించకుండా అడ్డుపడుతుంది. అందుకే అది దుష్టమైనది. దానివల్లనే మనిషి కృష్ణ విముఖుడు అవుతాడు, భగవంతునికి దూరం అవుతాడు అని చెప్తున్నారు. మరి యొక్క సంచికలో మరి కొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.